నేతన్నలకు ఏటా 1,30,00,000 చీరలు నేసే పనిని అప్పగిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వయం సంఘాల సభ్యులకు ఏటా 2 చీరలు ఇస్తామన్నారు. ఇక నేతన్నల రుణమాఫీని చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇటు ముచ్చర్ల గ్రీన్ ఫార్మాసిటీపై సమీక్షించిన రేవంత్ కీలక సూచనలు చేశారు. ఇటు వరద నష్టాలపై సమీక్షించిన పొంగులేటి ప్రభుత్వ సాయాన్ని 16,500 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. చేనేత కార్మికులకు సంబంధించిన 30 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చేనేత కార్మికులకు పని కల్పించేందుకు రాష్ట్రంలోని స్వయం సహాయ సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు ఏటా 2 చేనేత చీరలను ఇవ్వనుందని చెప్పారు. త్వరలోనే పనులు అప్పగిస్తామన్నారు ముఖ్యమంత్రి. నాంపల్లిలోని లలిత కళా తోరణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించారు సీఎం రేవంత్. ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకిచ్చిన చీరలు ఇచ్చిండు గాని నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే. ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక వారు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ నిధులను విడుదల చేసి రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. ఐఐహెచ్టీలో ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభిస్తామన్నారు రేవంత్ రెడ్డి. తాత్కాలికంగా నాంపల్లిలోని తెలుగు అకాడమీలో క్లాసులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థికి 2,500 రూపాయల స్టైఫండ్ ఇస్తామని వివరించారు. గత ప్రభుత్వం చేనేతల విషయంలో ప్రచార ఆర్భాటం తప్ప చేసిందేమీ లేదన్నారు. సినీ తలకు బెలుకులతో ఆర్భాటం చేసినా చేనేత కార్మికుల జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. తమ ప్రభుత్వానికి రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న అంతే ముఖ్యమన్నారు రేవంత్. మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు 4th సిటీలో నిర్మించాలి అని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. పనులను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం చేరిన విద్యార్థులకు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం. చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత ప్రభుత్వం మాదిరి నేతన్నలను మభ్యపెట్టలేమన్నారు. ప్రపంచీకరణే చేనేతల సమస్యకు కారణమని చెప్పారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ నేతన్నలు కుదేలవుతున్నారన్నారు. నేతన్నల కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే బాధ్యత ప్రభుత్వానిదన్నారు తుమ్మల. రైతన్న నేతన్న అత్యంత ప్రాధాన్యతతోటి ఆయన పరిపాలన కొనసాగించాలని, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వాళ్ళిద్దరినే కాపాడుకోవాలి. వాళ్ళిద్దరి ద్వారానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పబడింది. వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ, వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తి ఈ ప్రపంచ దేశాలకి అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న, అందరి గౌరవాన్ని కాపాడగలిగేటటువంటి నేతన్నల్ని మనం కాపాడుకోవాలి. ముచ్చర్లలో గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే నూతన సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధికి కావలసిన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు ప్రక్రియలో వేగం పెంచాలన్నారు రేవంత్ రెడ్డి. వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచింది ప్రభుత్వం. 10,000 రూపాయలకు బదులుగా 16,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో వర్షాలు, వరదల నష్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లతో పాటు 5 లక్షల సాయం చేయాలని నిర్ణయించారు. వరద ముంపునకు గురైన ప్రతి ఎకరాకు 10,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. వర్షాల వల్ల మొత్తం 36 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. సర్టిఫికెట్లు పోయాయని ఎవరూ బాధపడొద్దని, ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంగారెడ్డిలో పర్యటించారు మంత్రి దామోదర రాజనరసింహ. రెవెన్యూ కాలనీలో వరద బాధితులను పరామర్శించారు. కొత్త కాలనీలోకి వరద నీరు చేరడంపై మంత్రి ఆరా తీశారు. పక్కనే ఉన్న చెరువు తూము చిన్నగా ఉండడం, తూముపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే వరద వచ్చినట్టు తెలిపారు మంత్రి. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు దామోదర.
ఖమ్మంలో పర్యటించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. దానవాయిగూడెంలో మున్నేరు ప్రొటెక్షన్ వాల్స్ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 4 నెలలు ముగిసినా పనులు పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్లపై మంత్రి ఫైర్ అయ్యారు. పనులు వేగవంతం చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి సత్తయ్య పేరిట ఏటా ఇచ్చే సినీ అవార్డులను కుటుంబ సభ్యులు ప్రకటించారు. సత్తయ్య గౌడ్ 3వ మెమోరియల్ అవార్డుకు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, బలగంపేం కొమరయ్య, మొగిలయ్య దంపతులు ఎంపికయ్యారు. ఈ నెల 13న రవీంద్ర భారతిలో అవార్డులు అందజేయనున్నారు. కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.